ఈ మూడో స్లైడ్‌లో మనకు ప్రధానంగా భారతదేశ నదీ వ్యవస్థకు సంబంధించి భారతదేశ పరివాహక ప్రాంతంలో భారతదేశ ప్రాదేశిక ప్రాంతంలో ప్రవహిస్తున్నటువంటి నదీ వ్యవస్థల్ని మళ్ళీ 3 భాగాలుగా విభజించారనేది మనం ఇంతకుముందు స్లైడ్‌లో చెప్పుకున్నాం. రైట్. వేటి ఆధారంగా ఈ నదులను 3 రకాలు చేశారంటే నదీ పరివాహక ప్రాంతాన్ని ఆన్ ది బేసిస్ ఆఫ్ ది రివర్ బేసిన్. So, according to that river basin, Indian rivers are divided into 3 groups. Right. First one, major river system. Major river system. Right. Second one is the medium river system. Medium river system. Right. Third one, minor river system అనే పేరుతో 3 విభాగాలుగా విభజించారు. అంటే భారీ నీటిపారుదల వ్యవస్థ, మధ్య తరహా నీటిపారుదల వ్యవస్థ, మధ్య తరహా అంటే మీడియం బట్ నాట్ ఏ హై బట్ నాట్ ఏ లో, మధ్య తరహా నీటిపారుదల వ్యవస్థ. రైట్. థర్డ్ వన్, దిస్ ఇస్ దే చిన్న తరహా నీటిపారుదల వ్యవస్థ. చిన్న తరహా నీటిపారుదల వ్యవస్థ అనే 3 భాగాలుగా భారతదేశంలోని నదీ పరివాహక ప్రాంతాన్ని 3 భాగాలుగా విభజించారు. అంటే ఆ నదులు తీసుకొస్తున్న వర్షాధారిత నదులు తీసుకొస్తున్న మొత్తం నీటిని ఆ నీరు ఎంతైతే ఆ నది పరివాహక ప్రాంతంలోకి ప్రవేశిస్తుందో ఆ మొత్తం విస్తీర్ణాన్ని ఈ విధంగా 3 భాగాలుగా విభజించారు. రైట్. ద టోటల్ రివర్ వాటర్ బేసిన్ ఈస్ డివైడెడ్ ఇంటూ ది 3 రీజన్స్. రైట్. దెర్ ఆర్ ది major river system. These are entered into the oceans. అంటే భారీ నీటిపారుదలను తీసుకొచ్చే నదులన్నీ కూడా స్వతంత్రంగా ఏదో ఒక సముద్రంలోకి ప్రవేశించే భారీ నదులను ఈ విధంగా పిలుస్తారు. మధ్య తరహా నదులు, మీడియం రివర్స్ అన్నప్పుడు ఇవి ఎక్కువగా ఉపనదులతో కూడుకొని ఉంటాయి. ఈ ఉపనదులతో కూడుకొని ఉండి ఇవి పై నదుల కంటే ఇవి కొంత నీటి పరివాహక ప్రాంతాన్ని తక్కువగా తీసుకొస్తూ ఉంటాయి. ఇక మైనర్ రివర్ సిస్టమ్ అంటే ఇవి చాలా తక్కువగా నీటి పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉంటాయి. ఓకే. రైట్. ఆన్ ది బేసిస్ ఆఫ్ ది వన్ ఐ కెన్ సీ హియర్. ఓకే. ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. రైట్. ఫస్ట్ వన్. రైట్. ఫస్ట్ మేజర్ రివర్ సిస్టమ్ అంటే భారీ నీటిపారుదల ప్రాజెక్టులు. రైట్. చూద్దాం. భారీ నదులు అంటే మేజర్ రివర్స్ విచ్ బ్రాట్ ది హెవీ ఫ్లడ్ వాటర్ టు దట్ రివర్. సో that river brought heavy flood water. That flood water is deposited on both sides of that flood water is entered into that both side of that river. Like that, when that deposited on both sides that river entered with water that can brought the different type of the material like a sand, stone, clay, mineral, alluvial soil. Like that, all are the deposited on both side of that river. Like that basin is deposited like this is called as a river basin. So that major rivers deposited maximum river basin area, medium one deposited medium, and also small one deposited small area, like that. Okay. Right. So భారీ నీటిపారుదల వ్యవస్థ అంటారు. అంటే ఈ భారీ నీటిపారుదల వ్యవస్థ కింద మనకు ఈ పరివాహక ప్రాంతం. రైట్. మేజర్ రివర్
బేసిన్. బేసిన్ అంటే పరివాహక ప్రాంతము. పరివాహక ప్రాంతము. అత్యంత ఎక్కువ పరివాహక ప్రాంతాన్ని ఈ నదులు ఏర్పాటు చేస్తాయి కాబట్టి ఈ నదుల్ని మేజర్ రివర్స్ అనే పేరుతో పిలుస్తాం. దిస్ మేజర్ రివర్ దే కెన్ బ్రింగ్ ది హెవీ వాటర్, హెవీ సెడిమెంటరీ మెటీరియల్. ఎక్కువగా హెవీ సెడిమెంటరీ మెటీరియల్ అంటే నిక్షేపణ, నదుల నిక్షేపణ అంటే అవక్షేపములు. అవక్షేపములను ఎక్కువగా తీసుకొచ్చి ఇవి స్థిరీకరిస్తాయి. రైట్, ఇక చూడండి ఇక్కడ ఈ మేజర్ రివర్స్ దట్ కెన్ డిపాజిటెడ్ ఆన్ బోత్ సైడ్ ఆఫ్ దట్ రివర్ బేసిన్ is a river flow which deposited high fertility soil that can deposited how much river basin which brought to the more than 20,000 square kilometers area is deposited by this river with the river basin. Deposited basin is more than 20,000 square kilometers. Okay, right. ఇక చూడండి ఇక్కడ which river brought the more than 20,000 river basin? Which river they can brought the more than 20,000 river basin? River catchment area means that name of the rivers. There are in India 14 rivers. These are the 14 rivers. They can deposited more than 20,000 square kilometer area is deposited by high fertility soil by that rivers. So ఈ భారీ నదులన్నీ కూడా నీటితో పాటు ఎన్నో రకాల అవక్షేపాలను తీసుకొచ్చి ఆ నదికి రెండు వైపులా ఆ జల ప్రవాహం ద్వారా తీసుకొచ్చిన ఆ రివర్ నది అవశేషాలు నీటి పరివాహక ప్రాంతంలో అంటే అది డ్రైనేజీ సిస్టమ్ పరివాహక ప్రాంతంలో స్థిరీకరిస్తుంది. అంటే మోర్ దెన్ 20,000 చదరపు కిలోమీటర్ల నదీ పరివాహక ప్రాంతాన్ని ఏర్పాటు చేసే నదులను భారీ నదులు అంటారు. ఓకే, భారీ రివర్స్, మేజర్ రివర్స్ మీన్స్ దట్ రివర్ కెన్ డిపాజిటెడ్ మోర్ దెన్ 20,000 స్క్వేర్ కిలోమీటర్ రివర్ బేసిన్. There are in India there are 14 rivers are there. 14 major river. 14 major rivers. That name of the major rivers, example that major rivers, one is the Ganga, Sindhu, Brahmaputra and also Godavari, Krishna, Mahanadi, Brahmani, Subharna Rekha, and also Penna, Kaveri, and also Narmada, Tapati, Mahi, Sabarmati. These are the 14 rivers. They can brought the more than 20,000 square kilometer high fertility soil is deposited on both sides of the rivers. This much river basin is on the surrounding of this
14 rivers. ఈ 14 నదులు కూడా అవి తీసుకొచ్చిన అత్యంత సారవంతమైన అవక్షేపాలను ఆ నది పరివాహక ప్రాంతంలో స్థిరీకరిస్తాయి. అంటే ఈ నదులన్నీ కూడా 20,000 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ అవక్షేపాలను ఆ నదీ పరివాహక ప్రాంతంలో స్థిరీకరిస్తాయనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది భారీ నదుల పరివాహక ప్రాంతము. ఓకే, మనకు ఈ నదీ పరివాహక ప్రాంతాలు మనకు ప్రధానంగా దేర్ ఆర్ ది నార్త్ ఇండియా. ఈ పరివాహక ప్రాంతం అత్యధికంగా నార్త్ ఇండియా అండ్ ఆల్సో సౌత్ ఇండియా. సౌత్ ఇండియాలో ఇది మళ్ళీ 2 డివిజన్ గా ఈ భారీ నీటిపారుదల ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకటి ఈస్టర్న్ రివర్స్, ఈస్టర్న్ సైడ్ అండ్ ఆల్సో వెస్టర్న్ సైడ్. చూడండి, ఇక్కడ ఉత్తర భారతదేశంలో అదేవిధంగా దక్షిణ భారతదేశంలో, అంటే దక్షిణ భారతదేశంలో ఇంత నదీ పరివాహక ప్రాంతాన్ని ఈ తూర్పు వైపున పశ్చిమ వైపున ఇవి ఈ నదులు ఏర్పాటు చేస్తున్నాయి అనేది మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఓకే, చూడండి, ఇక్కడ ఆ నదులని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఆ నదులని is a Ganga river. That name of the river is a Ganga river. This is Ganga. This is a Sindhu river. This is Sindhu river. Whatever this Sindhu river. Third one is a Brahmaputra river. Brahmaputra river. Fourth one Godavari river. Fifth one Krishna river is a Mahanadi river. Brahmani, Subharnareka, Penna, Kaveri, as well as Narmada river is a Tapati river, Mahi river, Sabarmati river. Right now see 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. These are 14 rivers are major river basin. Major river basins are, there are the 14 rivers. Okay, right. Now about that medium river అంటే మధ్య తరహా, అంటే మధ్య తరహా నది పరివాహక ప్రాంతము. మధ్య తరహా, మీడియం రివర్ బేసిన్. మీడియం రివర్ బేసిన్ is between 20,000 to 2,000 square kilometer. This much river basin is formed by the below rivers. చూడండి, ఇక్కడ మధ్య తరహా పరివాహక ప్రాంతాన్ని మధ్య తరహా నదులు, దిస్ మచ్ రివర్ బేసిన్ ఈజ్ ఫార్మ్డ్ బై ది మధ్య తరహా నదులు, అంటే మీడియం బేస్డ్ రివర్స్. ఒక విధంగా చెప్పాలంటే ఈ మీడియం రివర్ బేసిన్ ని ఏర్పాటు చేసే ఈ మధ్య తరహా నీటిపారుదల, అంటే 20,000 నుంచి 2,000 మధ్య చదరపు కిలోమీటర్ల నదీ పరివాహక ప్రాంతాన్ని ఏర్పాటు చేసే నదులు భారతదేశంలో చాలా వరకు ఉన్నాయి. అంటే పైన చెప్పిన 14 నదులు, there are the above of the 14 rivers as some thousands of the tributaries. These are 14 rivers means major river basin. There are the number of rivers means 14 rivers. These are the 14 rivers as a more than 1,000 tributaries are there.
that above that just now explained that 14 rivers, they have the more than 1000 tributaries. That all are the from the tributaries, major tributaries, malli major tributaries kaakunda medium and also small river, smallest river, ఇవన్నీ కూడా మీడియం రివర్ బేసిన్ నే ఏర్పాటు చేశాయి. సో బట్ నాట్ ఏ మేజర్ రివర్స్. దట్ మేజర్ రివర్స్ హ్యాస్ నెంబర్ ఆఫ్ ట్రిబ్యూటరీస్. ఫ్రమ్ దట్ మేజర్ ట్రిబ్యూటరీస్, medium and also small tributaries, they can form the 20,000 to 2,000 river basin. ఓకే, ఈ 20,000 నుంచి 2,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని, పరివాహక ప్రాంత విస్తీర్ణాన్ని ఏర్పాటు చేస్తాయి. అంటే మనకు ప్రధానంగా చెప్పుకుంటే కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఈ నదులకు ఎగ్జాంపుల్ తీసుకుంటే చంబల్, పెట్వా, కేన్, సోన్, దామోదర్, సోన్, and also సోన్, మూసీ అండ్ భవానీ, హేమావతి, etc. Thousands of the rivers are there. That medium rivers, they can deposit 20,000 to 2,000 square kilometer area basin is formed. Okay, right. Now minor river. Okay, right. Minor rivers which deposited river basin is less than 2,000 square kilometers area. 2,000 చదరపు కిలోమీటర్ల కంటే తక్కువ నదీ పరివాహక ప్రాంతాన్ని ఏర్పాటు చేసే నదులను మీడియం రివర్ అంటే చిన్న తరహా నదులు. ఈ చిన్న తరహా నదులు 2,000 చదరపు కిలోమీటర్ల కంటే తక్కువ నదీ పరివాహక ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటాయి. ఓకే, less than 2,000 square kilometers means generally there are the wells. Example, ప్రధానంగా వాటికి ఎగ్జాంపుల్ బావులు, wells and also canals, అంటే wells and also tanks అంటే చెరువులు, and also lakes సరస్సులు, and also fund అంటే చెరువు కుంటలు. ఇలాంటివన్నీ కూడా మనకు లెస్ దెన్ 2,000 చదరపు కిలోమీటర్ల కంటే తక్కువ వ్యవసాయ పరివాహక ప్రాంతాన్ని ఇవి కలిగి ఉంటాయి. అంతకన్నా ఎక్కువగా నదీ పరివాహక ప్రాంతాన్ని ఏర్పాటు చేయవు. కాబట్టి ఇది మనకు ప్రధానంగా దీనికి సంబంధించి. రైట్, మరొక స్లైడ్ చూద్దాం. ఇక్కడ 4వ స్లైడ్. ఇప్పటి వరకు 3వ చూసాం. 4వ స్లైడ్ on the basis of that river entered into the ocean or sea. అయితే నదులు సముద్రంలో కలిసే ప్రాంతాలను ఆధారంగా చేసుకొని on the basis of the river entered into the sea or ocean, సముద్రము లేదా మహాసముద్రంలో కలిసే నదులను వాటి యొక్క అంటే అవి ప్రవేశించే సముద్రాలను ఆధారంగా చేసుకొని మళ్ళీ 2 భాగాలుగా విభజించారు. సో ఎంటర్డ్ ఇంటూ సీస్
సముద్రంలోకి ప్రవేశించే విధానం ఏ విధానం అంటే ఇటు అరేబియా సముద్రంలోకి ప్రవేశిస్తాయా, ఇటు బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తాయా, ఇటు హిందూ మహాసముద్రంలోకి నదులు ప్రవహిస్తున్నాయా అనే దాన్ని ఆధారంగా చేసుకొని, అంటే భారతదేశంలో ప్రవహిస్తున్న నదులు మనకు ప్రధానంగా ఇటు అరేబియా సముద్రంలోకి ప్రవేశించే నదులు ఉంటాయి, మరియు బంగాళాఖాతంలోకి ప్రవేశించే నదులని మేజర్గా 2 సముద్రాల్లోకే ప్రవేశిస్తుంటాయి. కొన్ని నదులు కూడా కొన్ని హిందూ మహాసముద్రంలోకి ప్రవేశిస్తాయి. అంటే హిందూ మహాసముద్రంలోని భాగాలే మధ్య మన అరేబియా సముద్రం, బంగాళాఖాతం ఈ 2 జల భాగాలు కూడా హిందూ మహాసముద్రంలోని భాగంగానే ఉంటాయి. కాబట్టి అరేబియా సముద్రము, బంగాళాఖాతంలోకి ప్రవేశించే నదులని 2 గ్రూపులుగా భారతదేశ నదుల్ని విభజించారు. ఇండియన్ rivers are divided into 2 groups. Some rivers are entered into the Arabian Sea. Some rivers are entered into the Bay of Bengal. Okay. So that river entered quality అంటే వాటి యొక్క స్వభావము, నదులు సముద్రంలోకి ప్రవేశించే వర్గీకరణ అంటారు. వర్గీకరణ విభజన ఆధారంగా సముద్రంలో కలిసే విభాగాల్ని 2 భాగాలుగా విభజిస్తారు.